హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆంధ్రజ్యోతి సమాచార సౌజన్యంతో రిపబ్లిక్ ఆఫ్ పరిటాల చారిత్రాత్మకం అనే అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. రిపబ్లిక్ ఆఫ్ పరిటాల చారిత్రాత్మకం ఇక వినండి. గణతంత్ర దేశంగా భారత్ ఆవిర్భవించడానికి 2 ఏళ్ల ముందే ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లోని పరిటాల ప్రాంతం ప్రత్యేక గణతంత్ర దేశంగా ఏర్పడిన సంగతి మీకు తెలుసా? తనకంటూ సొంత రాజ్యాంగం రాసుకొని ఏడాదికి పైగా ప్రజలకు అవినీతి అక్రమాలకు తావులేని సుపరిపాలనను అందించిందని తెలుసా? 15 ఆగస్ట్ నేపథ్యంలో నాటి పరిటాల రిపబ్లిక్పై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం అందజేసిన దాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను. వింటున్నారు కదా. నిజాం అరాచకాలపై తిరుగుబాటు చేసి స్వతంత్ర రిపబ్లిక్గా ప్రకటించుకున్న దేశం ఇండియా రిపబ్లిక్గా మారాక అందులో విలీనం పరిటాలకు చరిత్ర పుటల్లో విశిష్ట స్థానం. 21 మంది కేంద్ర కమిటీ సభ్యులతో పరిపాలన, ప్రత్యేక రాజ్యాంగము రూపకల్పన, అవినీతి అక్రమాలకు తావులేని సుపరిపాలన. ఆ క్రమంలోనే విషయానికి వస్తే 1950 జనవరి 26వ తేదీన భారత్ రిపబ్లిక్గా ఆవిర్భవించింది. కానీ అంతకంటే ముందే మన దేశంలోనే ఒక ప్రాంతం రిపబ్లిక్గా ఏర్పడింది. నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసి తనకు తాను స్వతంత్రం ప్రకటించుకుంది. అదే పరిటాల రిపబ్లిక్. దీనికి ఘనమైన చరిత్ర ఉంది. హైదరాబాద్ కేంద్రంగా 1724లో నిజాం రాజ్యం ఏర్పడిన తర్వాత నిజాం అలీఖాన్ 6 ఆంధ్ర జిల్లాలను బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించారు. అయితే విజయవాడ సమీపంలోని పరిటాలతో పాటుగా గనియాత్కూర్, మౌగులూరు, బత్తెనపాడు కంచకచర్ల మండలంలో ఉన్నది, ఉస్తేపల్లి, కొడవటిగల్లు చందర్లపాడు మండలంలో ఉన్నది, మల్లవల్లి, నూజివీడు ప్రాంతం. ఈ గ్రామాలను మాత్రం తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. ఇక్కడ విలువైన వజ్రాలు దొరుకుతుండటమే దానికి కారణం. ఈ 7 గ్రామాలతో పరిటాలను ప్రత్యేకంగా ఖానాత్ అనే దానిగా ప్రకటించి పోలీస్ స్టేషన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశాడు. నిజాం పాలనలో దురాగతాలకు దౌర్జన్యాలకు అడ్డే లేదు. రజాకార్ల ఆగడాలతో ధన మాన ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి జడలు విప్పింది. ఈ అరాచక పాలనతో జనం విసిగి వేసారిపోయారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న ఆనాడు కొందరు పరిటాల యువకులు నిజాం దురాగతాలను ఎండగడుతూ ప్రజలకు మద్దతుగా నిలిచారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినా నిజాం పాలనకు మాత్రం తెరపడలేదు. అది ప్రత్యేక సంస్థానంగా కొనసాగింది. ఈ క్రమంలో పరిటాల ప్రజల్లోనూ స్వాతంత్రకాంక్ష రగిలింది. నిజాం సంకెళ్ల నుంచి విముక్తికి నడుం బిగించారు. ప్రభుత్వ ఉద్యోగులను నిర్బంధించారు. కొడవటిగల్లులో ఎస్ఐపై దాడి చేశారు. అంతకు ముందు నరరూపరాక్షసుడిగా పేరొందిన ప్రభుత్వ ఉద్యోగి లంకా సుబ్బయ్య శాస్త్రిని హత్య చేశారు. 1947 నవంబర్ 12 అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ పైనే దాడి చేసి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ కార్యాలయాన్ని, సబ్ ట్రెజరీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భయపడిన పోలీసు, రెవెన్యూ అధికారులందరూ హైదరాబాదుకు పారిపోయారు. అలాంటి సంఘటనలు
జరిగినటువంటి ప్రదేశంగా పరిటాల రిపబ్లిక్ ఆ పాలన కోసం ప్రతి గ్రామం నుంచి ముగ్గురేసి సభ్యుల వంతున మొత్తం 21 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాదిరాజు దేవరాజు, ఉపాధ్యక్షుడిగా మాగంటి కోటిరామయ్య ఉన్నారు. పలు ప్రభుత్వ శాఖలను ఏర్పాటు చేశారు. ఎక్కడా అవినీతి అక్రమాలకు తావు లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు. మద్య నిషేధాన్ని పటిష్టంగా అమలు చేశారు. ఆదాయం ఖర్చులకు సంబంధించి పారదర్శకంగా లెక్కలు చూపించారు. చెరువులకు మరమ్మతులు చేశారు. ఆ సందర్భంగా ఒక ప్రమాణ పత్రాన్ని కూడా ప్రకటించారు. రిపబ్లిక్కు కంకణబద్ధుడిగా ఉంటానని ప్రతి సభ్యుడితో ఆ రోజుల్లో ప్రమాణం చేయించారు. దీనికోసం ప్రత్యేకంగా గ్రామక్షేమ ప్రమాణ పత్రాన్ని రూపొందించారు. బయట నుంచి వచ్చే ప్రమాదాలను, అవాంతరాలను హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదం లేకుండా కలిసికట్టుగా ధైర్యంగా ఎదుర్కొందాం, ఇతర మతాల వారికి నష్టాలను కలగచేయం అని అందులో ఆ ప్రమాణపత్రంలో పొందుపరిచారు. ఆ విధంగా ఆనాడు మాదిరాజు, ఆయన గుంటూరు వాసి, పరిటాల రిపబ్లిక్ అధ్యక్షుడిగా పనిచేసిన మాదిరాజు దేవరాజు 1918లో గుంటూరులో జన్మించారు. వారి తండ్రి ఉద్యోగరీత్యా ఆయన చదువంతా హైదరాబాదులో సాగింది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, పారసీ భాషలపై మంచి నైపుణ్యం కలిగిన ఆయనకు యోగాలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. స్వామి రామానంద తీర్థ సలహా మేరకు పరిటాల ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు మాదిరాజు. మంచి మాటకారి, సమయస్ఫూర్తి కలిగిన దేవరాజు ఎనలేని ప్రజాభిమానం పొందారు అప్పట్లో. ఇక నిజాంకు ఎదురెడ్డి పోరాడిన షేక్ మౌలా, ఆయన గురించి తెలుసుకోవాలి ఈ సందర్భంలోనే. ఈ ఉద్యమంలో చెప్పుకోదగిన పోరాట యోధుడిగా షేక్ మౌలా ముస్లిం అయినా మౌలా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటం విశేషం. కొందరు మత పెద్దలు తలపై చెప్పులు పెట్టి అవమానించినప్పటికీ తన ప్రాణాలు పణంగా పెట్టి స్వేచ్ఛ కోసం పోరాడాడు. నిజాం మోకలు ఆయన హత్య చేయబోతే హిందువులు రహస్యంగా మౌలాను ఓ ఇంట్లో దాచి కాపాడారు. మౌలా పోరాట స్ఫూర్తి అందరినీ కదిలించింది. ఇక అలాగనే మనం గనక ఆనాటి పరిస్థితుల్లో చూస్తే అంతటి గొప్ప గొప్ప విషయాల్లో పరిటాల రాజ్యాంగ రూపకర్త, పరిటాల రిపబ్లిక్కు ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని రూపొందించిన అవ్వా సత్యనారాయణ పరిటాల వాసి, అక్కడే పుట్టారు. హైదరాబాదులో చదువుకొని బారిస్టర్ పూర్తి చేశారు. 1946 నాటికి ప్రముఖ ప్లేడర్గా రూపొందారు. మాదిరాజు రామ్మోహన్ రావు, నరసింహారావుతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. వాక్చాతుర్యంతో పాటుగా న్యాయశాస్త్రంపై పట్టు కలిగిన ఆయన పరిటాల రిపబ్లిక్ను భారతదేశంలో విలీనం చేసేందుకు మద్రాస్, ఢిల్లీ ప్రభుత్వాల పెద్దలతో రాయబారాలు నడిపారు అవ్వా సత్యనారాయణ. అలాగనే నిజాంపై తిరగబడినటువంటి వ్యక్తి తిరుపతయ్య. బత్తినపాడులో దళిత సామాజిక వర్గానికి చెందిన మాదాసు తిరుపతయ్య పరిటాల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రజల్లో పెల్లుబికిన అసంతృప్తిని ఆయుధంగా మలుచుకొని నిజాంపై తిరుగుబాటు బావట ఎగురవేశారు. కేంద్ర కమిటీ సభ్యుడైన చిలంకూరి బ్రహ్మయ్య తొలుత బత్తినపాడుకు పటేల్గా పనిచేశారు. ఆయనకు ప్రజల్లో మంచి పట్టు ఉంది. ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఆయనతో కలిసి తిరుపతయ్య నిజాం ఆగడాలను ప్రతిఘటించారు. చివరి వరకు నిరాడంబర జీవితం గడిపారు ఈ తిరుపతయ్య. అలాంటి గొప్ప పరిటాల రిపబ్లిక్ అనేది ఆనాడే మద్య నిషేధం కుల మతాలకు అతీతంగా నిలిచింది. హైదరాబాద్ సంస్థానంపై 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం పోలీస్ చర్యకు దిగటంతో నిజాం పదవీచ్యుతుడయ్యాడు. హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో విలీనమైంది. ఆ తర్వాత భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా పరిటాల రిపబ్లిక్ కేంద్ర కమిటీ సభ్యులే భారత్లో కలిసిపోతామని ఢిల్లీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. వారి ఆమోదంతో పరిటాల రిపబ్లిక్ ఇండియాలో విలీనమైంది. ఏడాదికి పైగా స్వతంత్రంగా కొనసాగిన పరిటాల రిపబ్లిక్ దేశంలోనే మొదటి రిపబ్లిక్గా చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం పొందింది. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి రిపబ్లిక్ ఆఫ్ పరిటాల చారిత్రాత్మకమైనటువంటి అంశం. ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతి సమాచార సౌజన్యంతో
మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు చరిత్ర సందర్భంగా ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.